హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి అవార్డ్స్ పైన ఒక రౌండ్ అప్ ని మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. యువ రచయిత్రి మాధురి విజయ్ కి ప్రతిష్టాత్మక క్రాస్ వర్డ్ బుక్ అవార్డు దక్కింది. కాశ్మీరీ లోయలో పరిస్థితులు ఆవిష్కరిస్తూ ఆమె రాసిన ద ఫార్ ఫీల్డ్ నవలకు ఈ పురస్కారం లభించింది. బెంగళూరులో జన్మించిన మాధురి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ద ఫార్ ఫీల్డ్ ఆమె తొలి నవల. గతంలో సల్మాన్ రష్డీ, విక్రమ్ సేథ్, కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖ భారతీయ రచయితలు క్రాస్ వర్డ్ బుక్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యువ రచయిత్రి అయినటువంటి మాధురి విజయ్ కి ప్రతిష్టాత్మకమైనటువంటి క్రాస్ వర్డ్ బుక్ అవార్డు రావడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈమె రచించినటువంటి నవల పేరేంటి అని అంటే ద ఫార్ ఫీల్డ్ అనేటటువంటి నవల. ఈ నవల అంతా కూడా దేనిపైన తిరుగుతూ ఉందని అంటే, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటూ ఈమె ఆవిష్కరిస్తూ ఈ బుక్ రాయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ మీడియా రంగంలో మహిళా జర్నలిస్టులకు అందించే చెమేలి దేవి జైన్ అవార్డును 2019 ఏడాదికి ది వైర్ పత్రిక ఎడిటర్ ఆర్ఫా ఖానుమ్ షెర్వానీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రోహిణి మోహన్లకు లభించింది. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ చెమేలి దేవి జైన్ పేరుతో స్థాపించిన ఈ అవార్డును 1980లో స్థాపించడం జరిగింది. 1981 సంవత్సరం నుంచి దీన్ని అందించడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, భారతీయ మీడియా రంగంలో మహిళా జర్నలిస్టులకు అందించేటటువంటి చెమేలి దేవి జైన్ అవార్డును ఎవరెవరికి అందించారు అని అంటే, ది వైర్ పత్రిక ఎడిటర్ ఆర్ఫా ఖానుమ్ షెర్వానీ, ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ రోహిణి మోహన్లకు అందించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చెమేలి దేవి జైన్ అనేటటువంటి ఈ అవార్డుని ఏ ఇయర్లో స్థాపించారు అని అంటే 1980వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 81 నుంచి బహుకరించడం జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2019 సంవత్సరానికి గాను 15 మంది మహిళలు నారీ శక్తి పురస్కారాలు గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారికత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పులను తీసుకువచ్చే మహిళలకు ఏటా ఈ నారీ శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవితో పాటు వీణాదేవి, ఆరిఫా జాన్, చారి ముర్మా, నీలజ వాంగ్మో, రష్మి ఊర్ధర్ దేశ్, మాన్ కౌర్, కళావతి దేవి, లాషి నుంగ్లి, కౌశికి చక్రవర్తి, అవని చతుర్వేది, భావనా కాంత్, మోహన సింగ్, భగీరథి అమ్మ, కాచాయని అవార్డులను అందుకోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నారీ శక్తి పురస్కారాలను ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ విధంగా ఈ పురస్కారాలను అందజేస్తారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రచయిత్రి పోచిరాజు సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద అవార్డు దక్కింది. 2013 జనవరి 1 నుంచి 2017 డిసెంబర్ వరకు అనువాదం చేసిన పుస్తకాల్లో వివిధ భాషలకు చెందిన 23 మంది రచయితలకు జ్యూరీ సభ్యులు కేంద్ర సాహిత్య అకాడమీ 2019 అనువాద అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. విజేతలకు 50,000 నగదు, తామ్రపత్రం అందజేస్తారు. రేవతి రచించిన ద ట్రూత్ అబౌట్ మీ ఏ హిజ్రా లైఫ్ అనే స్టోరీని సత్యవతి ఓ హిజ్రా ఆత్మకథగా తెలుగులోకి అనువదించడం జరిగింది. సింధీ భాష పుస్తకం చెక్ బుక్ 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమాన్ పురస్కారానికి ఎంపికైంది. ప్రముఖ రచయిత వాసుదేవ్ మోహి 2012లో ఈ చిరుకథల పుస్తకాన్ని రచించారు. కేకే బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి వివిధ భారతీయ భాషల్లో ఉత్తమ రచనలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంది. సింధీ భాష సాహితీవేత్త వాసుదేవ్ మోహి పద్యాలు, కథలు, అనువాదాలు కలిపి 25కు పైగా రచనలు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు సహా ఆయనకు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు కూడా లభించడం జరిగాయి. ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే జ్ఞాపకార్థం అందిస్తున్న హెమింగ్వే పురస్కారాన్ని భారత సంతతి రచయిత్రి రుచికా తోమూర్కు లభించింది. ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. కాలిఫోర్నియాకు చెందిన రుచికా తోమూర్ ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 1976 నుంచి ఇస్తున్న ఈ బహుమతి విలువ $25,000 అమెరికన్ డాలర్లు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హెమింగ్వే పురస్కారం భారత సంతతికి చెందినటువంటి రచయిత్రి అయిన రుచికా తోమూర్కు లభించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈవిడ రచించిన పుస్తకం పేరు ఏంటి అని అంటే ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ అనేటటువంటి బుక్కు ఈ అవార్డు ఎంపిక కావడం జరిగిందని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
గణిత రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి అబెల్ ప్రైజ్ ను ఈ ఏడాది హీలెన్ ఫస్టెన్బర్గ్ మరియు గ్రిగోరీ మార్గరిస్లు అందుకోనున్నారు. సంభావ్యత, సమూహవాదము, సంఖ్యావాదం వంటి ఉమ్మడి అంశాలపై నూతన సిద్ధాంతాలు ప్రతిపాదించినందుకు ఈ అవార్డు లభించింది. నార్వే గణిత శాస్త్రవేత్త నీల్ హెన్రీ అబెల్ 200 ఏళ్ల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును 2002 నుంచి ఏటా అందజేయడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే గణిత రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు అయినటువంటి అబెల్ ప్రైజ్ ను ఈ ఏడాది హిలెన్ ఫస్టెన్బర్గ్ మరియు గ్రిగోరీ మార్గరిస్లకు ఇవ్వనున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విద్యుత్తు పొదుపు, వినియోగంపై అవగాహన కల్పించి అత్యుత్తమ సేవలు అందించే సంస్థలకు ఇచ్చే గ్లోబల్ ఎడిసన్ అవార్డు టాటా పవర్ కంపెనీకి ఈ ఏడాది లభించింది. ఈ సంస్థ 2007లో ప్రారంభించిన క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ కార్యక్రమానికి సోషల్ ఇన్నోవేషన్ కేటగిరీ, సోషల్ ఎనర్జీ సొల్యూషన్ ఉపవిభాగాలలో బహుమతి లభించింది. స్కూల్ పిల్లలు లక్ష్యంగా దేశవ్యాప్తంగా 533 పాఠశాలలోని విద్యార్థులను 2007 నుంచి చైతన్యపరిచి 29.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు సాధించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎడిసన్ అవార్డు ఎవరికి లభించింది అనంటే టాటా పవర్ కంపెనీకి ఈ ఏడాది లభించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని మున్సిపాలిటీల్లో జంతువుల సంరక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం 54 లక్షలు కేటాయించింది. జంతువుల సంరక్షణ కోసం చేసిన కృషికి గాను ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ హీరో ఆఫ్ ది ఎనిమల్ అవార్డును పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్ సంస్థ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో ఆఫ్ ది ఎనిమల్ అవార్డుని ఎవరికి అందించారు అని అంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అందించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ హైడ్రోగ్రఫీకి, హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేసిన కృషికి గాను ఇండియన్ హైడ్రోగ్రాఫర్ వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్కు ప్రతిష్టాత్మక అలెగ్జాండర్ డాల్ రీఫిల్ అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోగ్రఫీ, కార్టోగ్రఫీ, నావిగేషన్ ప్రమాణాలను పెంచడంలో కృషి చేసిన వారికి యూకే హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఈ అవార్డును అందజేస్తుంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ 2006లో తొలిసారిగా ఆ దేశ హైడ్రోగ్రాఫర్ స్మారకార్థం ఈ అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వినయ్ బద్వార్కు హైడ్రోగ్రాఫర్ స్మారక అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ దేశం ఇస్తుందనంటే బ్రిటన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ 2006 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శాంతి కార్యకలాపాలలో మహిళలు, శాంతి భద్రతపై యుఎన్ సూత్రాలను ప్రోత్సహించడంలో కృషి చేసిన వారికి అందించే యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును తొలిసారిగా 2 యుఎన్ శాంతి భద్రతా అధికారులకు లభించింది. వారిలో ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన సుమన్ గవామి, బ్రెజిల్ నావికా దళ అధికారిని కార్లా మాటరో డి కాస్ట్రో అరాజో ఉన్నారు. ఈ అవార్డు పొందిన తొలి భారత వ్యక్తి సుమన్ గవామి. దక్షిణ సూడాన్లోని యుఎన్ఓ శాంతి దళంలో పనిచేస్తుంది. 2 విభిన్న రంగాల వారికి ఈ అవార్డు అందించడం ఇదే తొలిసారి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యుఎన్ మిలిటరీ అవార్డ్స్ 2 మహిళలకు లభించడం జరిగింది. అందులో ఒకరు సుమన్ గవామి, 2వ వ్యక్తి బ్రెజిల్ నావికా దళ అధికారినిగా ఉన్నటువంటి కార్లా మాంటిరో డి కాస్ట్రో అరాజో ఉన్నారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కు ప్రకటించగా తాజాగా ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూట్ హోదాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా హెచ్సియు పనితీరు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విభాగంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2019లో 11వ ర్యాంకును సాధించడంతో ఈ హోదాను పొందేందుకు అవకాశం కలిగింది. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ కింద ఫెలోషిప్లను అందించగల దేశంలోని అతి కొద్ది సంస్థలలో ఒకటిగా హెచ్సియు గుర్తింపు పొందింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్సియుకు పిఎంఆర్ఎఫ్ ఇన్స్టిట్యూట్ హోదా అనేటటువంటిది లభించిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముప్పవరపు ఫౌండేషన్ 10 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా తొలిసారిగా వెంకయ్యనాయుడు నేషనల్ అవార్డులను అందజేశారు. దీని విలువ 5 లక్షలు. వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్కు రాష్ట్రీయ సేవా సమితి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గుంట మునిరత్నం ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముప్పవరపు ఫౌండేషన్ 10 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఫస్ట్ టైం వెంకయ్యనాయుడు నేషనల్ అవార్డులను అందజేయడం జరిగింది. అది ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అని అంటే హరిత విప్లవానికి కృషి చేసినటువంటి ఎంఎస్ స్వామినాథన్కు, అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గుంట మణిరత్నంకు ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. ఆ ప్రైజ్ వాల్యూ ఎంత ఉందనంటే 5 లక్షల రూపాయలు ఉందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
పెద్దపల్లి జిల్లాకు సత్యదర్పణ్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పానీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన అవార్డును అందుకున్నారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు దక్కడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యదర్పణ్ అవార్డు ఏ జిల్లాకు లభించిందనంటే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింగరేణిని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ కు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. థాయిలాండ్ కేంద్రంగా నడుస్తున్న ఏషియన్ 1 పత్రిక యుఆర్ఏ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికి గాను వాణిజ్య వ్యాపార పరిశ్రమ విభాగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే భారతీయ మహంతం వికాస్ పురస్కార్ కు ఆయన ఎంపిక చేసింది. సింగరేణి అభివృద్ధి చేస్తూ వృద్ధి రేటుతో నడిపిస్తున్న ది లీడర్ పేరిట ఆ సంస్థ శ్రీధర్ కు అవార్డు బహుకరించనుంది. బ్యాంకాంగ్ లో వచ్చే నెల 7న జరిగే ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. 6న జరిగే థాయిలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏషియా 1 సంయుక్త నిర్వహణలో జరిగే ఇండియా థాయిలాండ్ ద్వైపాక్షిక చర్చల్లో కూడా శ్రీధర్ పాల్గొనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యలు నెల్సన్ మండేలా అవార్డు 2020కి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ముద్రా సొసైటీ చైర్మన్ తిప్పనేని రామదాసప్ప నాయుడు మే 25వ తేదీన తెలియజేయడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ముద్రా అగ్రికల్చర్ అండ్ సిల్క్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా నెల్సన్ మండేలా అవార్డును ఇవ్వనున్నారు. 2020 నవంబర్ 14వ తేదీన ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో సోమేష్ కుమార్, జస్టిస్ చంద్రయ్యలకు ఈ నెల్సన్ మండేలా అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు, అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యలకు నెల్సన్ మండేలా అవార్డు 2020కి ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 16న అందించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈ ఏడాదికి భారత సంతతికి చెందిన అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాలాకు లభించింది. ఓహియో యూనివర్సిటీకి చెందిన ఇతను భూమి ఆధారిత విధానాలను రూపొందించి ఆహార పంటల ఉత్పాదకతను పెంచడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము అక్టోబర్ 16వ తేదీన అందజేసే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈ సంవత్సరం ఎవరికి లభించనుంది అని అంటే రతన్ లాలాకు లభించనుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటా అందించే ప్రపంచ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు ఈ ఏడాదికి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ ముజుందర్ షాకు లభించింది. ఉదయ్ కోటక్, నారాయణమూర్తిల తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన మూడో వ్యక్తి కిరణ్. 41 దేశాలలో 46 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తల నుంచి ఈ ఎంపిక చేపట్టడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు ఎవరికి లభించింది అని అంటే బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ ముజుందర్ షాకు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత సంతతి విద్వాంసురాలు శోభా శేఖర్ ఈ ఏడాది ది మోడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 1994 నుంచి ఆస్ట్రేలియాలో కళాకృతి అనే సంస్థను నిర్వహిస్తోంది. మ్యూజిక్ షోల ద్వారా వచ్చిన డబ్బును ఆస్ట్రేలియా బుష్ ఫైర్ బాధితులకు ఆమె అందజేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శోభా శేఖర్ గారికి ది మోడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నిర్మూలన కోసం కృషి చేసిన వారికి ఏటా అందించే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవార్డును ఈ ఏడాదికి సీడ్స్ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఎన్జిఓకు లభించింది. 2001లో స్థాపించిన ఈ సంస్థ బీహార్, జార్ఖండ్లలో ఈ సిగరెట్లు, గుట్కాల నిర్మూలన కోసం కృషి చేసింది. WHO డైరెక్టర్ జనరల్ ప్రత్యేక అవార్డు కాంబోడియన్ మూవ్మెంట్ ఫర్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకాంగ్కు లభించడం జరిగింది. 62వ గ్రామీ అవార్డుల వేడుక జనవరి 26న అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా 2020 సంవత్సరానికి బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. బికమింగ్ పేరుతో ఆమె విడుదల చేసిన ఆల్బమ్కు ఈ పురస్కారం లభించింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డులుగా భావించే గ్రామీ అవార్డులలో ఈ ఏడాది అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్ టాప్ లో నిలిచారు. ఆమె ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, పాలీ ఉమ్రీగర్, దిలీప్ సర్దేశాయ్ అవార్డులు అందుకున్నారు.
ముంబైలో జనవరి 12న బీసీసీఐ వార్షిక అవార్డులు 2018-19 కార్యక్రమం జరిగింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా పుజారా సర్దేశాయ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. లెగ్ స్పిన్నర్ పూనం యాదవ్ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డు, కృష్ణమాచారి శ్రీకాంత్ కి కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం, అంజుమ్ చోప్రాకు బీసీసీఐ మహిళల జీవితకాల సాఫల్య పురస్కారం దక్కాయి. అంతేకాకుండా మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళగా స్మృతి మందాన, మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి మహిళగా జూలన్ గోస్వామి, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మయాంక్ అగర్వాల్, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మహిళల విభాగం నుంచి షెఫాలి వర్మ, లాల్ అమర్నాథ్ అవార్డు రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్రౌండర్ గా శివం దూబే ఎంపిక కావడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీసీసీఐ వార్షిక అవార్డులలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు పాలీ ఉమ్రీగర్ అవార్డులు అందుకున్నాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూవ్మెంట్ అవార్డును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గెలుచుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 2011 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం సచిన్ ను సహచరులు భుజాలెక్కించుకొని మైదానమంతా తిప్పిన ఘట్టానికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా గత 10 ఏళ్లలో జరిగిన బెస్ట్ స్పోర్టింగ్ మూవ్మెంట్ కోసం ఆన్లైన్ లో ఓటింగ్ నిర్వహించగా ఇందులో క్యారీడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఉన్న 2011 వరల్డ్ కప్ విన్నింగ్ సంబరాలకు అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు తెలపడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కి లారెస్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ కు అంతర్జాతీయ హాకీ సమైక్య ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు లభించిన తొలి భారతీయుడిగా మన్ప్రీత్ గుర్తింపు పొందాడు. ఆన్లైన్ ఓటింగ్ లో మన్ప్రీత్ కు 35.2% ఓట్లు రాగా ఆర్థర్ వాన్ డోరెన్ కు 19.7, లూకాస్ విల్లాకు 16.5% ఓట్లు వచ్చాయి. 27 ఏళ్ల ఈ మిడ్ఫీల్డర్ లండన్ 2012, రియో 2016 ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారనంటే మన్ప్రీత్ గెలుచుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన 11వ దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డులో బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డును పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అందుకోవడం జరిగింది. గత 9 సంవత్సరాలలో రొనాల్డో ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది 6వసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, దీన్నే మనం బీబీసీగా పిలుస్తూ ఉంటాం, ఈ బీబీసీ వాళ్ళు మహిళా క్రీడాకారుల అవార్డులను ప్రకటించింది. 2020కి ప్రకటించిన పురస్కారాల్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా పీవీ సింధు ఎంపికైంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పీటీ ఉషకు లభించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీబీసీ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా పీవీ సింధు ఎంపిక కావడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు పీటీ ఉష ఎంపిక కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020 ఏడాదికి గాను విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్ లభించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక ఆటగాడు బెన్ స్టోక్. 2019లో టెస్టుల్లో 821 పరుగులు, వన్డేల్లో 719 పరుగులు సాధించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ ఫెర్రీకి ఈ అవార్డు లభించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా పురుషుల విభాగానికి సంబంధించి ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్ లభించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ ఫెర్రీకి ఈ అవార్డు లభించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మార్చి 5 నుంచి 7 వరకు ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం టూరిజం సదస్సులో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్ కు ఈ ఏడాది టూరిజం ఇంపాక్ట్ అవార్డు లభించింది. 2011 సంవత్సరంలో రిలీజ్ అయిన జిందగీ నా మిలేగి దుబారాను స్పెయిన్లో, 2015లో విడుదలైన దిల్ ధడక్నే దో చిత్రాన్ని టర్కీలో చిత్రీకరించడం ద్వారా సినిమా పర్యాటకాన్ని ప్రోత్సహించారని కమిటీ పేర్కొని ఈ టూరిజం ఇంపాక్ట్ అవార్డును జోయా అఖ్తర్ కు అందజేయడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఈ ఏడాదికి ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పర్యావరణ అవార్డులలో ఒకటైన ప్రిన్స్ ఆల్బర్ట్ II అవార్డును గెలుచుకుంది. బయోడైవర్సిటీ అవార్డు కింద ఈ పురస్కారం దక్కింది. సంగారెడ్డి జిల్లాలో 75 గ్రామాలలో మహిళా రైతు సంఘాలను ఏర్పాటు చేసి బంజరు భూములలో జీవ వైవిధ్యం కోసం చేస్తున్న కృషికి లభించింది. ఈ సంస్థకు 2019లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అందించే ఈక్వేటర్ అవార్డు కూడా లభించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే డెక్కన్ సొసైటీకి పర్యావరణ అవార్డులలో ఒకటైన ప్రిన్స్ ఆల్బర్ట్ II అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో విశేష కృషి చేసినందుకు ఇస్రో చైర్మన్ శివన్ కు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్ సంస్థ
వాన్ కర్మన్ అవార్డు లభించింది. 2021 మార్చిలో పారిస్ వేదికగా శివన్ ఈ అవార్డును అందుకోనున్నారు. హంగేరీ అమెరికన్ గణిత శాస్త్రవేత్త, స్పేస్ సైంటిస్ట్ థియోడోర్ వాన్ కర్నన్ పేరుతో 1982 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు. గతంలో భారత్ నుంచి యుఆర్ రావ్ 2005 సంవత్సరం, కస్తూరి రంగన్ 2007 సంవత్సరంలో ఈ అవార్డులను అందుకున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇస్రో చైర్మన్ అయినటువంటి శివన్ గారికి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్ సంస్థ వాన్ కర్మన్ అవార్డును ప్రకటించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1975లో నిర్వహించిన హాకీ ప్రపంచ కప్లో భారత జట్టు విజయానికి కృషి చేసిన హాకీ ప్లేయర్ అశోక్ కుమార్ కు మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 1911 సంవత్సరంలో జరిగిన ఫుట్బాల్ పోటీల్లో బ్రిటిష్ జట్టుపై మోహన్ బగాన్ జట్టు విజయం సాధించే రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జూలై 29న జరిగే ఉత్సవాలలో మోహన్ బగాన్ పురస్కారం అందజేయనున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1975లో నిర్వహించిన హాకీ ప్రపంచ కప్ జట్టు విజయానికి కృషి చేసినటువంటి అశోక్ కుమార్ గారికి మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని చెప్పి వీరు నిర్ణయించారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య పేరుతో అందిస్తున్న అవార్డు 2020 ఏడాదికి తిరుమగిరి రామానుజయ్యకు లభించింది. ఇతను యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేటకు చెందిన వ్యక్తి. ఈయన రాసిన ప్రముఖ రచనలు బాలవీర శతకం, కొవ్వొత్తి, అక్షరధార, ముక్తకాలు, నీరాజనం మొదలైనవి. 2015లో ప్రారంభమైన దాశరథి అవార్డు విలువ 1,116 రూపాయలు. తొలి గ్రహీత తిరుమల శ్రీనివాసాచార్యులు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం అందిస్తున్నటువంటి దాశరథి అవార్డు 2020 సంవత్సరానికి గాను తిరువగిరి రామానుజయ్యకు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్, అడవుల పెంపకం వంటి అంశాలలో చేసిన కృషికి గాను ఇండియన్ బెటాలియన్ కి యునైటెడ్ నేషన్స్ ఇంటేరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ అవార్డు లభించింది. 2019 సంవత్సరంలో స్థాపించిన ఈ అవార్డును ఈ ఏడాది మిషన్ హెడ్ కమాండర్ మేజర్ జనరల్ స్టెఫనో డెల్కోల్ బెటాలియన్ కు అందజేశారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ అవార్డుని ఎవరికి అందజేశారు అని అంటే స్టెఫనో డెల్కోల్ బెటాలియన్ కు అందజేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శౌర్య చక్ర 2020 అవార్డును రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీ నుంచి 3, వైమానిక దళం నుంచి 1 ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న లెఫ్టినెంట్ కర్నల్ కిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవాల్దార్ అలోక్ కుమార్ దూబే, ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ విశాల్ నాయర్ శౌర్య చక్రకు ఎంపిక కావడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శౌర్య చక్ర 2020 అవార్డులను రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది. అందులో ఆర్మీ నుంచి 3, వైమానిక దళం నుంచి 1 ఎంపిక కావడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఆర్మీ నుంచి కిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవాల్దార్ అలోక్ కుమార్ దూబేకు ఆర్మీ నుంచి లభించిందని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ అయినటువంటి విశాల్ నాయర్ కు శౌర్య చక్ర అవార్డుకు ఎంపికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. USISPF సంస్థ అందించే లీడర్షిప్ అవార్డు 2020 ఏడాదికి అడోబ్ సంస్థ చైర్మన్ CEO శాంతన్ నారాయణన్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రాలకు లభించాయి. వీటిని 2020 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు వర్చువల్ పద్ధతిలో జరిగే సదస్సులో అందజేస్తారు. భారత్ అమెరికాల మధ్య ఆర్థిక, వ్యవస్థాపక, ఉపాధి కల్పన, ఆవిష్కరణల కోసం పరస్పరం సహకారం కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డులను అందజేయడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లీడర్షిప్ అవార్డు 2020కి సంబంధించి ఈ ఏడాదికి అడోబ్ సంస్థ చైర్మన్ CEO శాంతన్ నారాయణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రాలకు లభించాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 5 భారతీయ క్రీడాకారులు ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రెజ్లర్ వినేష్ పోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మౌనికా బాత్రా, పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మరియప్పన్ తంగవేలు, అదేవిధంగా హాకీకి సంబంధించిన క్రీడాకారిణి రాణి ఉన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన సెలక్షన్ కమిటీ మొదట వీరి పేర్లను సూచించింది.
2016లో 4 క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. సెలక్షన్ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్లు ఉన్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్న 2020కి సంబంధించి 5 క్రీడాకారులను ఎంపిక చేసే వరకు ఖేల్ రత్న అవార్డులను అందజేయడం జరిగింది. అందులో రోహిత్ శర్మ, వినేష్ పోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మౌనికా బత్రా, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత అయినటువంటి మరియప్పన్ తంగవేలు, హాకీకి సంబంధించినటువంటి రాణి ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో అందిస్తున్న స్మారక అవార్డు 2027కి గాను రామచంద్రమౌళికి దక్కింది. వరంగల్ జిల్లాకు చెందిన చంద్రమౌళి కాలనాలిక, దీపశిఖ, స్మృతిధార, అంతర్దహనం, అంతర, అసంపూర్ణ అనే రచనలు చేశారు. ఈయన కాలనాలిక నవల తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని ఆవిష్కరించిన నవలగా పేరు పొందింది. 2015 నుంచి ఇస్తున్న కాళోజీ అవార్డు నగదు విలువ 1,116 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో అందిస్తున్న స్మారక అవార్డు 2027కి గాను రామచంద్రమౌళికి దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన ప్రసిద్ధిగాంచినటువంటి నవల ఏంటి అనంటే కాలనాలిక అనేటటువంటి నవల బాగా ప్రసిద్ధి చెందినటువంటి నవలగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభలో స్కోచ్ అవార్డులో సగానికి పైగా కైవసం చేసుకుని వరుసగా రెండోసారి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. దిశ, పోలీస్ సేవా యాప్లకు బంగారు పతకాలు రాగా మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో భాగంగా అక్టోబర్ 28వ తేదీన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఏపీ తర్వాతి స్థానంలో కేరళ 9వ స్థానం, మహారాష్ట్ర 4వ స్థానం, పశ్చిమ బెంగాల్ 4వ స్థానం, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానం, మధ్యప్రదేశ్ 2వ స్థానం, తమిళనాడు 2వ స్థానం, ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డు దక్కించుకోవడం జరిగాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే స్కోచ్ అవార్డులలో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్యను రెండింతలు చేసినందుకు గాను ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ కు TX2 అవార్డు లభించింది. దీంతో ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్టు PTR అధికారులు తెలిపారు. ఇంతకు ఈ TX2 అవార్డు విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2010లో పులులను రక్షించుకునేందుకు వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ వేదికగా TX2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వులు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు యొక్క ముఖ్య లక్ష్యం. యూపీలోని PTR 2018 నాటికే ఈ ఘనత సాధించింది. 2014 లెక్కల ప్రకారం ఫిలిబిత్లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే TX2 అవార్డును మొట్టమొదటిగా గెలుచుకున్నటువంటి దేశం ఏది అని అంటే మన భారతదేశం అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ TX2 అవార్డు దేని గురించి ఇస్తారనంటే పులులను సంరక్షించడం మరియు వాటి సంఖ్యను రెట్టింపుగా పెంచడం కోసం ఈ అవార్డులను బహుకరిస్తారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్కాటిష్ అమెరికా రచయిత డగ్లస్ స్టూవర్ట్ 2020 సంవత్సర బూకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. డగ్లస్ రచించిన తన ఆత్మకథ షెగ్గీ బెయిన్ కు ఈ అవార్డు దక్కింది. 1980 ప్రాంతంలో గ్లాస్కో నగరంలో జరిగిన ఘటనల సమూహారంగా షెగ్గీ బెయిన్ నవలను మలిచారు. స్కాట్లాండ్ లోని గ్లాస్కో నగరంలో 1971 మే 31న జన్మించిన డగ్లస్ లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని న్యూయార్క్ వచ్చారు. షెగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించడం కూడా జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బూకర్ ప్రైజ్ 2020ను గెలుచుకున్న స్కాటిష్ రచయిత ఎవరు అనంటే డగ్లస్ స్టూవర్ట్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు KY రామచంద్రరావు డాక్టర్ APJ అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనను ఈ అవార్డుకు
ఎంపిక చేశారు. 2020 నవంబర్ 15వ తేదీన ఢిల్లీలో కేరళ గవర్నర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. డాక్టర్ రామచంద్రరావు సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆయనకు అవార్డుతో పాటుగా ఏ లివింగ్ చరక మహర్షి అనే బిరుదును కూడా ఇవ్వనున్నారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కలాం జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రకృతి వైద్యుడు ఎవరు అనంటే కేవై రామచంద్రరావు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర జలశక్తి శాఖ 2019 సంవత్సరానికి గాను 2వ జాతీయ జల అవార్డులను ప్రకటించింది. 2020 నవంబర్ 11, 12వ తేదీలలో ఆన్లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 2020 ఏడాది అవార్డులకు గాను మొత్తం 1112 దరఖాస్తుల్లో మొత్తం 98 మంది విజేతలకు 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు. జల సంరక్షణ నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించినందుకు, ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించేందుకు ఈ అవార్డులను అందించడం జరుగుతుంది. ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో 2019 ఏడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ జిల్లాల కేటగిరీలలో నదుల పునర్జీవనం, జల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సౌత్ జోన్ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా 2వ స్థానంలో నిలిచింది. భారత ఆర్థికవేత్త పిసి మహలనోబిస్ పేరుతో అందించే అవార్డును 2020 ఏడాదికి గాను సి రంగరాజన్ కు లభించింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, 12వ ఆర్థిక సంఘం చైర్మన్ గా రంగరాజన్ సేవలు అందించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే భారత ఆర్థికవేత్త అయినటువంటి పిసి మహలనోబిస్ పేరున అందించేటటువంటి అవార్డుని 2020 ఏడాదికి గాను ఎవరికి అందిస్తున్నారనంటే సి రంగరాజన్ గారికి అందిస్తున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2020 అవార్డుకు మొత్తం 7 మంది ఎంపికయ్యారు. అవార్డు విజేతల్లో భారత్కు చెందిన 29 సంవత్సరాల విద్యుత్ మోహన్ కూడా నిలిచారు. పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సమితి ఈ అవార్డును ప్రకటిస్తుంది. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూర్చే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకు గాను మోహన్ కు ఈ అవార్డు దక్కింది. మోహన్ వృత్తిరీత్యా ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుత ఐరాసా సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారనంటే ఆంటోనియో గుటెరస్ ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరాసా యంగ్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన భారతీయుడు ఎవరు అనంటే విద్యుత్ మోహన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ప్రతిష్టాత్మక అవార్డు ఐక్యరాజ్య సమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం 2020ను గెలుచుకుంది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాల ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు చేస్తున్న కృషికి గుర్తింపుగా UNCTAD ఈ అవార్డును అందిస్తుంది. సుమారు 180 ప్రభుత్వ ఏజెన్సీలు ఈసారి బరిలో నిలవగా ఇన్వెస్ట్ ఇండియా విజేతగా నిలిచింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి ఐక్యరాజ్య సమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం 2020కి ఎంపిక కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమెరికా అత్యున్నత మిలిటరీ పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ వరించింది. ప్రధాని మోడీ తరపున యుఎస్ లో భారత అంబాసిడర్ తరుణ్జిత్ సింగ్ సాధు ఈ అవార్డును అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రైన్ చేతుల మీదుగా డిసెంబర్ 22న అందుకున్నారు. దీంతో ఈ అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్ హోదా మోడీని వరించింది. భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం, భారత్ ను అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన మోడీకి ఈ అవార్డు లభించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీకి లెజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం లభించిందని చెప్పి
మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ అవార్డును ఎవరు అందుకున్నారనంటే యుఎస్ లో భారత అంబాసిడర్ అయినటువంటి తరుణ్జిత్ సాద్ అందుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తనకు ఆంధ్ర షుగర్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి నరేంద్రనాథ్ కు జాతీయ పురస్కారం బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2020 లభించింది. జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని డిసెంబర్ 23న జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్ రిసోర్స్ ఈ అవార్డును ప్రదానం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం ద్వారా నరేంద్రనాథ్ ఈ అవార్డును అందుకున్నారు. ఒంగోలు జాతి పశు అభివృద్ధి పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2020కి ఎవరు ఎంపిక కాబడ్డారనంటే ముల్లపూడి నరేంద్రనాథ్ ఎంపిక కాబడ్డాడు. ఈయన ఎవరనంటే తణుకు ఆంధ్ర షుగర్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్ లు టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020గా నిలిచారు. వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని, అమెరికా కథనే మార్చారని టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచికలో కొనియాడింది. 2020 ఏడాది పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనియా ఫౌచి, అదేవిధంగా జాతి వివక్షత పోరాటాల సంస్థలు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. వీరిద్దరూ ఇచ్చిన పోటీని తట్టుకొని జో బైడెన్, కమలా హారిస్ లు ముందుకు దూసుకెళ్లి టైమ్స్ ముఖ చిత్రానికి ఎక్కారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన వ్యక్తులు ఎవరు అనంటే జో బైడెన్, అదేవిధంగా కమలా హారిస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.